ఫ్యామిలీ ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ దంపతులు వెళ్లిపోయారు. అక్కడ ఉంటే సేఫ్టీ ఉండదన్న నెపంతోనే వారు జల్పల్లి నుంచి బయటికి వెళ్లిపోయారు. అంతకుముందు మంచు మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. దీంతో విష్ణు వారిని వారించారు. అనంతరం మనోజ్ ను బయటికి పంపేందుకు విష్ణు బౌన్సర్లు యత్నించారు. ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు మోహన్ బాబు ఫామ్ హౌస్ కు పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై ఆరా తీశారు. ఇక మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో తొలిసారి స్పందించారు మంచు విష్ణు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విష్ణు తన ఫ్యామిలీ వివాదం త్వరలోనే సద్దుమణుగుతుందన్నారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయని, విషయాన్ని పెద్దదిగా చిత్రీకరించొద్దని సూచించారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. అంతకుముందు దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సినీ నటుడు మంచు విష్ణుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అటు పరస్పర ఫిర్యాదులతో ఇరు వర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక మనోజ్ ఫిర్యాదుతో మోహన్ బాబు అంచులపై కేసులు నమోదు చేశారు. అటు మోహన్ బాబు ఫిర్యాదు మేరకు మనోజ్ మౌనికలపై 359, 329 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, మోహన్ బాబు జల్పల్లి నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి? మంచు ఫ్యామిలీ అసలు వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో కూడా కీలక మలుపు చోటు చేస్తుందని చెప్పొచ్చు. అయితే మంచు మనోజ్ నిన్న ఏదైతే పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక ఈ రోజు అక్కడ ఉంటే సేఫ్, అంటే ఏదైతే జల్పల్లి నివాసం ఉంటే సేఫ్టీ కాదని అక్కడ నుండి అంటే బయటికి వెళ్ళిపోయారు. జల్పల్లి నుండి బయటికి వెళ్ళారు. అంతకుముందు మంచు మౌనికతో కూడా బౌన్సర్లు అంటే ఈ వీడియో కాల్లో కూడా మాట్లాడుతుంది. దీంతో అంటే బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి వాళ్ళని విష్ణు వారించారు. అయితే ఈ నేపథ్యంలో కూడా మంచు మనోజ్ మాత్రం బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే మొత్తానికి మంచు మనోజ్ ని బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మంచు మనోజ్ అంటే బయటికి వెళ్లే క్రమంలో కూడా మంచు మనోజ్ బౌన్సర్లు కావచ్చు, అదేవిధంగా మంచు విష్ణు బౌన్సర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో కూడా ఘర్షణ జరగడంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. మరొక వైపు మోహన్ బాబు కూడా ఇటు అంటే ఫామ్ హౌస్ ఇటు పహాడ్ షరీఫ్ పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. అదేవిధంగా అక్కడ నిన్న మంచు మనోజ్ పై దాడి జరిగినటువంటి ఏదైతే సీసీ ఫుటేజ్ పై కూడా ఆరా తీశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఒక్కసారే రోజు రోజుకి మంచు అంటే మోహన్ బాబు కుటుంబ వివాదం రోజు రోజుకి పెద్ద తారాస్థాయికి చేరుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఈ రోజు ఈ అంటే ఇరువురు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బౌన్సర్ల మధ్య జరిగింది. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే అంతకుముందు దుబాయ్ నుండి ఏదైతే మంచు మనోజ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన అభిమానులు ఘనస్వాగతం కూడా పలికిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా మంచు మనోజ్ కూడా దీనిపై స్పందించారు. అయితే ఎవరి కుటుంబంలోనైనా ఈ గొడవలు అనేది సహజం, త్వరలో కూడా తమ కుటుంబ విభాగాలు గొడవలన్నీ సద్దుమణుతాయని కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఏదన్నా సరే భూతద్దంలో పెట్టి చిత్రీకరించొద్దు, మా కుటుంబాన్ని బయటపడేయద్దంటూ కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే మంచు మనోజ్ మౌనికలపై కూడా అంటే మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంచు మనోజ్ మౌనికలపై కూడా 359 అదేవిధంగా 329 సెక్షన్ల కింద కూడా పోలీసులు కేసు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ క్రమంలో కూడా మంచు విష్ణు వచ్చాక కూడా ఒక్కసారి ఈ వివాదం మళ్ళీ పెద్దదైంది. ఈ క్రమంలో కూడా అక్కడ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఇటు మంచు విష్ణు బౌన్సర్ల మధ్య అదేవిధంగా మనోజ్ బౌన్సర్ల మధ్య గొడవ జరిగి అక్కడ ఏదైతే ఒక్కసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఓకే, రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నమస్కారం. నేను ఆస్తి కోసం ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించి, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించి దుఃఖేదానికి నా పాప ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను. ఎస్ఐ గారు
ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. కౌన్సిలర్లు అందరూ అక్కడ దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ ధైర్యం మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. ఏం జరిగిందండి అసలు? గొడవలు ఎందుకు జరిగాయి? మిమ్మల్ని ఎందుకు డిపార్ట్మెంట్ ఎందుకు వన్ సైడ్ తీసుకుంటున్నారు? కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్. బయలుదేరి నమస్కారం. నేను ఆస్తి కోసం ఈ పోరాటం. మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ దంపతులు వెళ్లిపోయారు. అక్కడ ఉంటే సేఫ్టీ ఉండదన్న నెపంతో వారు జల్పల్లి నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు మంచు మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. దీంతో విష్ణు వారిని వారించారు. అనంతరం మనోజ్ ను బయటికి పంపేందుకు విష్ణు బౌన్సర్లు యత్నించారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు మోహన్ బాబు ఫామ్ హౌస్ కు పహాడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై ఆరా తీశారు. फैमिली अंदर మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. జల్పల్లి నివాసం నుంచి మంచు మనోజ్ దంపతులు వెళ్లిపోయారు. అక్కడ ఉంటే సేఫ్టీ ఉండదన్న నెపంతో వారు జల్పల్లి నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకుముందు మంచు మౌనికతో బౌన్సర్లు వీడియో కాల్ మాట్లాడారు. దీంతో విష్ణు వారిని వారించారు. అనంతరం మనోజ్ ను బయటికి పంపేందుకు విష్ణు బౌన్సర్లు యత్నించారు. ఈ క్రమంలో మంచు మనోజ్ విష్ణు బౌన్సర్ల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు మోహన్ బాబు ఫామ్ హౌస్ కు పహాడి షరీఫ్ పోలీసులు చేరుకున్నారు. మనోజ్ దాడి ఫుటేజ్ మాయంపై ఆరా తీశారు. మీడియాతో ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం.